మరో బ్రేకింగ్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. మాజీ మంత్రి అయి ఉండి తన స్థాయి మరిచి బహిరంగ వేదికలో ఐఏఎస్ అధికారులను నోటికొచ్చినట్టు తిట్టిపోయటం వివాదాస్పదంగా మారింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పైన నోటికొచ్చినట్లు మాట్లాడారు కేటీఆర్. కలెక్టర్ ఓ సన్నాసి అంటూ తిట్ల పురాణంలో రెచ్చిపోయారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో అధికారులపై కేటీఆర్ నోరు పారేసుకున్నారు. ఢిల్లీకి పోయిండు 28 సార్లు ఎక్కే విమానం దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తా ఉన్నాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. మీ అందరి ఓ సన్నాసిని కలెక్టర్ గా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తానంత మంచివాణ్ణి కాదని, అది చేస్తున్న కలెక్టర్ అధికారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్తో పాటు పోలీస్ అధికారులని అన్పార్లమెంటరీ పదాలతో కేటీఆర్ నోటికొచ్చినట్లుగా తిట్టారు. అధికార పార్టీ నేతల భాష బాగోలేదని నిత్యం విమర్శించే కేటీఆర్ ఇప్పుడు తాను మాట్లాడిన మాటలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రి పదవి నిర్వహించిన ఒక వ్యక్తి కలెక్టర్ను సన్నాసి అని ఎలా సంబోధిస్తారని విమర్శలు వస్తున్నాయి. కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తా ఉన్నాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా.